హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్నారు సమయం. లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్టయితే నిన్న మున్నార్ టాప్ స్టేషన్ వ్యూ పాయింట్ అవన్నీ కవర్ చేసుకుని నైట్ డిన్నర్ మున్నార్లోనే కంప్లీట్ చేసేసుకుని అలపికి వచ్చేసామన్నమాట. అలపికి వచ్చేసరికి మార్నింగ్ 3:30 అయింది. ఇంకప్పుడే 3:30 నుంచి మార్నింగ్ 9 వరకు స్టే ఇచ్చారు. అలాగే వీళ్ళ దగ్గరే షికారా బోట్ ఉందన్నమాట. అది కూడా మొత్తం టోటల్ ప్యాకేజ్ తీసేసుకున్నాం. టోటల్ 6,000కి. కానీ ఇక్కడ ఏమైందంటే మార్నింగ్ కలిసిన అతను ఒక మీడియేటర్ అతను తీసుకొచ్చాడు మమ్మల్ని ఇక్కడికి. బోట్ షికారా బోట్ ఒక 3 అవర్స్ అంటే బోట్ మొత్తం తిప్పి చూపిస్తారు. అలాగే ఇక్కడ స్టే ఉండొచ్చు అనమాట 9 వరకు. అలా అని చెప్పి ఏమని చెప్పారంటే 4 బెడ్రూమ్ అన్నారు. అంటే ఇంకా మేము ఏమనుకున్నామంటే ఎవరికి వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చాక అదేమైందంటే 4 బెడ్ ఇన్యూ రూమ్ అంట. అదే చెప్తుందన్నమాట అక్కడ మా ఫ్రెండ్ కూడా. ఇంకా మేము గర్ల్స్ అందరూ రెస్ట్ తీసుకొని ఉంటే వీళ్ళు బాయ్స్ మాత్రం బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారన్నమాట, మ్యాగీ. పాపం ఇంక బాయ్స్కి అసలు రెస్ట్ తీసుకోవడమే కుదరలేదు ఫ్రెండ్స్. ఇలా జరుగుతూ ఉంటుంది. మీరు వచ్చినప్పుడు కొంచెం ఇటువంటివి ముందే చూసుకోండి. ఈ అల్లపిల్ల చాలా ర్యాష్గా కూడా ఉంటారు ఏంటో వీళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే మేము తీసుకున్న స్టే. ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో వాళ్ళ హౌస్ ఇది. వాళ్ళ హౌస్లోనే అకామిడేషన్ కూడా ఇస్తున్నారు. మాకు ఆ మీడియేటర్ ఎర్లీ మార్నింగ్ చాలా క్లియర్గా కూడా చెప్పారనమాట. 4 బెడ్రూమ్ 4 వాష్రూమ్ ఏటికి అవి డిఫరెంట్ కానీ చాలా స్ట్రెస్ చేసి కూడా అడిగాం మేము. ఆయన అలాగే చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఓనర్ వేరు. అదిగోండి ఇదే వాళ్ళ ఇల్లు. ఇతనేమో ఓన్లీ 1 బెడ్రూమ్ అన్నారు. ఇంకా టైంలో మేము ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయి ఉన్నాం. ఇంకెటు వెళ్ళలేక మేమైతే రెస్ట్ తీసుకుందాం అని చెప్పి తీసేసుకున్నాం అనమాట. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9 అయింది ఫ్రెండ్స్. మేము రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ మ్యాగీ తినేసి కిందకు వచ్చేసామన్నమాట. మా లగేజ్ అంతా టెంపుల్లో కూడా సర్దేసుకున్నాం. ఇంకా మీడియేటర్ రావడమే ఆలస్యం. అతను వచ్చి ఆ షికారా బోట్ ఆ పాయింట్ దగ్గరికి అయితే తీసుకెళ్తా ఉన్నారు. వీళ్ళిద్దరూ చూడండి, మా ఫ్రెండ్ కూడా చిన్నపిల్ల అయిపోయింది. మా నిఖిత ఆడుకుంటుంది తను కూడా. కేరళలో ఈ లాటరీ టికెట్స్ అమ్మడం కూడా లీగలే కదా, గవర్నమెంట్ అప్రూవల్ ఉంటుంది. అందుకే చూడండి ఎక్కడ పడితే అక్కడ ఇలా లాటరీ టికెట్స్ అమ్ముతూనే ఉంటారు. మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. టైం 10 అయిపోవచ్చింది. కానీ ఆ మీడియేటర్ ఇంకా రాలేదు. మేము అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. ఈలోపే ఇంకా మేము తీసుకున్న స్టే పక్కనే ఒక టీ షాప్, ఈ బేకరీ ఉంటే టీ తాగుదామని వచ్చామన్నమాట. ఫుల్ హెడేక్ వస్తుందని ఫ్రెండ్స్. బ్యాండ్ మేళంలాగా మేము అందరం ఒకే రకం టీ షర్ట్స్ వేసుకున్నాం అనుకోకండి. సరదాగా బాగుంటుంది కదా అని ఒకే రకం టీ షర్ట్స్ వేసుకుందామని తీసుకున్నాం అనమాట. ఇక్కడ టీ బాగుంది ఫ్రెండ్స్. ఇంకా రస్కులు కూడా బాగున్నాయి. మనలా గట్టిగా కాకుండా కాస్త మెత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగున్నాయి. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మనకన్నా. Hi friends. Coconut batch. We are band మేళం batch. పెళ్ళి ఉంటే బ్యాండ్ మేళం కొట్టడానికి వచ్చాం. రూమ్ ఇచ్చాడు, చెడ్డాలంగా ఉంది, బయట తిరుగుతున్నాం. గట్టిగా చెప్పాయా? నేనేం చెప్పాలి? మమ్మల్ని మోసం చేశారు ఫ్రెండ్స్. ఒక బక్రా వచ్చి మామూలు బక్రాలు చేశారు ఫ్రెండ్స్. బాగా బక్రా చేశారు. ఎస్ ఫ్రెండ్స్. గొర్రె పిల్లలు మేము, గొర్రె పిల్లలు, చిన్న గొర్రె పిల్ల నేను వేసయ్యా, అందుకే మాకు మోసం చేశాడు ఓనరయ్యా. ఈ గొర్రె పిల్లలు కూడా ఆడేనా ఫ్రెండ్స్? ఈ గొర్రెల కాపుతో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇతనే మార్నింగ్ మమ్మల్ని తీసుకొచ్చిన మీడియేటర్. అందుకే మా వాళ్ళందరూ అడుగుతున్నారనమాట. ఇప్పుడు కూడా 9కి వస్తాన్న అతను 10 దాటేసింది. బోట్ టైం వచ్చేసి 11కి తీస్తారంట. మాకు చెప్పిందేమో 10. 11 నుంచి 3 అవర్స్ అనమాట. బోట్లో తిప్పుకొని తీసుకొస్తారు. అదిగోండి బోట్ దగ్గరికి అయితే తీసుకుని వెళ్తున్నారు. ఆ బోట్ పాయింట్ దగ్గరికి ముందు వెళ్తున్న ఆటో అతనే. వచ్చేసాం ఫ్రెండ్స్. బోట్ పాయింట్ దగ్గరికి అయితే వెయిట్ చేస్తున్నాం. కరెక్ట్గా 11కి వస్తుందంట బోట్. ఇదిగోండి వచ్చేసింది మా షికారా బోట్. ఈ బోట్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి షికారా బోట్, మనం మాట్లాడుకున్న టైం బట్టి 2 అవర్స్ లేదా 3 అవర్స్ తిప్పుకుని ఆ ప్లేసెస్ అన్నీ చూపించుకుని తీసుకొస్తారు. ఇంకొకటి వచ్చేసి హౌసింగ్ బోట్ అనమాట.
హౌసింగ్ బోట్ అంటే మొత్తం 1 డే కంప్లీట్లీ స్టే దాంట్లోనే ఉంటుంది. ఈరోజు 12కి చెక్ ఇన్ చేస్తే రేపు 11కి చెక్అవుట్ అనమాట. ఈరోజు లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ ఆ బోట్లోనే ఉంటాయి. కాకపోతే 1 డే మొత్తం ఇంకా అలపిలోనే వేస్ట్ అయిపోతుంది అని చెప్పి మేమైతే జస్ట్ ఈ షికారా బోట్ ఒక 2-3 అవర్స్ తిరిగి చూసుకుని అయితే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం. అందుకే ఇదైతే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ బోట్లోనే బ్లూటూత్ ఉంది, చెప్తారు వాళ్ళే కనెక్ట్ చేసుకోమని. ఇంకా మంచిగా కనెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. చూద్దాం, ఒక 2-3 అవర్స్ తిప్పుతారు, ఏమేమి ఉంటాయో. చంద్ర గారి బర్త్డేకి ఇప్పుడు నించిన ఫోటో కిసిక్కనే ఇలా ఒక పక్కన ఆపారనమాట. కొంచెం టైం తర్వాత మనకి ఏదైనా ఫుడ్ కావాల్సి తీసుకొచ్చి షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో చూడండి, ఈగలను పెట్టుకుని ఫోటో దిగడానికి పర్ పర్సన్ 30 రూపీస్ అంట. ఇంకా మా బోట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టార్ట్ అయిపోయాం కూడా. మధ్యలో ఇక్కడెక్కడ ఆపామన్నమాట. ఇక్కడ ఏదో ప్లేస్ బాగుంది లంచ్ చేయడానికి. మార్నింగే అన్న వాళ్ళు మ్యాగీతో పాటు లంచ్ కూడా ప్రిపేర్ చేసేసారు. ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని కొచ్చి స్టార్ట్ అయిపోతాం ఫ్రెండ్స్. ఈవినింగ్ బీచ్కి వెళ్దామని. కొచ్చికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. బీచ్కి వెళ్తున్నాం. అదిగోండి ఫోర్ట్ కొచ్చి బీచ్ వే అంట, అటు వెళ్ళాలంట. చూద్దాం రండి. మేమైతే వాటర్లోకి దిగుదామని ఎక్స్ట్రా పేర్ డ్రెస్సెస్ కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. కానీ వాటర్ చూస్తే అసలు ఏం బాగాలేదు. అందుకని చెప్పి ఇంకా కొద్దిగా టైం స్పెండ్ చేసి ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోయామన్నమాట. ఇంకెలాగో వాటర్లో దిగలేదు కదా, బ్యాక్ వెళ్ళిపోదాం అనే టైంకి కరెక్ట్గా క్రూజ్ వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఆ షిప్ చూస్తుంటే ఎంత పెద్దగా ఉందో. మరి ఎక్కడికి వెళ్తుందో ఇది. దీని డెస్టినేషన్ ఎక్కడ వరకునో తెలియదు. కానీ రవీంద్ర దీన్ని మనం చూసి ఆనందించాల్సిందేనా, అసలు ఎక్కగలమా అంటున్నారు. ఇంక బ్యాక్ టెంపో దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళేదారిలో డిఫరెంట్ ఐటమ్స్ సముద్రం నుంచి వచ్చే గవ్వలతో వీటితో చేస్తూ అమ్ముతున్నారు అనమాట. అవన్నీ ఈ కొచ్చిన్ చూడండి, నేమ్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. దీనికి డచ్ పీపుల్కి కొంచెం రిలేషన్ ఉంది కదా. డచ్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని పోర్చుగీస్ నుంచి ఆ చేంజెస్ అన్నీ చేశారు అన్న హిస్టరీ కూడా ఉంది కదా. అందుకనుకుంటా నేమ్స్ అన్నీ చాలా పాష్గా ఉన్నాయి. చాలా పాష్గా ఉంది ఏరియా అయితే మాత్రం. ఇదిగోండి ఇప్పుడైతే కొచ్చి నుంచి బయటకు వెళ్ళిపోతున్నాం మేము. అటువైపు వెళ్ళడానికి ఫెర్రీ బోట్ సర్వీస్ ఒకటే ఉందనుకుంటా. మరి ఇంకా వేరే అదర్వే ఏమైనా ఉందో లేదో తెలీదు. ఇప్పుడు మాత్రం మేము కూడా దీనిలోనే వెళ్ళాలి. మా టెంపో కూడా దీనిలోనే ఎక్కించుకుని వెళ్ళాలి.
మళ్ళీ ఇదే అటు వెళ్ళి అటు వాళ్ళని పిక్ చేసుకుని ఇటువైపు డ్రాప్ చేస్తుంది, ఇటు వాళ్ళని పిక్ చేసుకుని మళ్ళీ అటువైపు డ్రాప్ చేస్తుంది అనమాట. దానిలో ఎక్కడానికి ఇదంతా క్యూ ఫ్రెండ్స్. మా టెంపో కూడా ఈ క్యూలోనే వెయిట్ చేస్తూ ఉంది, అందుకే మేము ఈలోపు బయట అయితే తిరుగుతున్నాం అనమాట. ఇక్కడ ఒక టీ స్టాల్ కనిపిస్తే టీ తీసుకున్నాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. జస్ట్ ఈ క్యూ ఉంది కదా, పక్కనే కార్నర్లో ఉందన్నమాట ఈ టీ స్టాల్. ఫైనల్గా మా టెంపో మేము కూడా ఎక్కేసాం ఈ ఫెరీ బోట్లో. వెళ్ళిపోతున్నాం అనమాట ఆ పక్కకి. అటువైపు దిగి ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. దీనికి టికెట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒక పర్సన్కి అయితే 3 రూపీస్ అంట. మా టెంపో అయితే ఈ ఫెర్రీలోనే ఉండగానే మళ్ళీ మేము అందరం టెంపో ఎక్కేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే దిగ్గానే చాలా పెద్ద క్యూ ఉంది, అక్కడ కనీసం టెంపో ఆపడానికి కూడా కుదరదు. మళ్ళీ ఆ దూరం అంతా నడుచుకుని వెళ్ళి మేము మళ్ళీ టెంపో ఎక్కాల్సి ఉంటుంది ఎక్కడో. వచ్చి బయటకైతే వచ్చేసి ఇక్కడ స్టే తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే. ఎందుకంటే రేపు వచ్చేసి మేము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. అందుకని దానికి దగ్గరలో స్టే తీసుకున్నాం. మార్నింగ్ లేచి త్వరగా ఫ్రెష్ అప్ అయిపోయి త్వరగా వెళ్ళిపోయేలాగా. ఇక్కడ స్టే కూడా బాగుంది, చాలా పెద్దగా ఉన్నాయి రూమ్స్. ఇటువంటివి మేము ఒక 3 తీసుకున్నాం. ఈచ్ రూమ్ 1000 సంథింగ్ పడినట్టుంది, ఎగ్జాక్ట్గా ఐడియా లేదు ఫ్రెండ్స్. ఇంకా నైట్ డిన్నర్కి అయితే మా వాళ్ళు పెరుగన్నం తాలింపు చేశారు. ఫస్ట్ వీళ్ళందరికీ పెట్టేసాం. ఈ బాయ్స్ తినేసి ఆ టెంపో అంకుల్ తినేస్తున్నారు. ఇంకా తర్వాత మేము కూడా తినేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.